హైదరాబాద్లో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇంటి ముందు హైడ్రామా నడుస్తోంది. వర్మ ఇంటి ముందు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు వెయిట్ చేస్తున్నారు. ఇదే విషయానికి సంబంధించి రామ్ గోపాల్ వర్మ ఇంటి వద్ద నుంచి మా ప్రతినిధి రవి మరింత సమాచారం అందిస్తారు. రవి. సంతోష్, ఆంధ్రప్రదేశ్లోని మద్దిపాడు పిఎస్లో నమోదైనటువంటి కేసులో భాగంగా ఈరోజు రామ్ గోపాల్ వర్మ విచారణకు హాజరు కావాల్సి ఉంది. కానీ వర్మ హాజరు కాలేను అని మరొకసారి చెప్పడంతో ఏకంగా పోలీసులు జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి రామ్ గోపాల్ వర్మ నివాసానికి ఈరోజు ఉదయాన్నే ఇక్కడికి చేరుకున్నారు. వర్మ కోసం అన్వేషిస్తున్నారు. వర్మకు కాల్ చేస్తే నాట్ రీచబుల్గా వస్తూ ఉంది. మరి వర్మను అరెస్ట్ చేస్తారేమో అనే ఊహాగానాలు కూడా వినిపిస్తున్నాయి. ముందుగా వర్మ పైన మద్దిపాడు పిఎస్లో ఈ నెల 10వ తేదీన కేసు నమోదైంది. దానిపై మొత్తం 7 కేసులు నమోదు చేశారు. దానిపైన వర్మకు నోటీసులు కూడా అందించారు. హైదరాబాద్కు వచ్చినటువంటి మద్దిపాడు పోలీసులు స్వయంగా రామ్ గోపాల్ వర్మకే నోటీసులు అందజేశారు. ఈ నెల 12వ తేదీన వర్మనే నోటీసులకు కాపీ కూడా అందుకున్నారు. ఆ తర్వాత విచారణకు హాజరవడానికి కొంత సమయం కావాలని చెప్పి కోరారు. అంతలోపే వర్మ హైకోర్టును ఆశ్రయించారు. ఒక క్వాస్ పిటిషన్ కూడా దాఖలు చేశారు. తన పైన అక్రమంగా కేసులు నమోదు చేశారని తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని చెప్పి హైకోర్టును ఆశ్రయించారు. కానీ నిన్ను అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించలేము, పోలీసుల విచారణకు సహకరించాల్సిందే అని చెప్పి హైకోర్టు ఆదేశించింది. దాంతో మరొకసారి కూడా వర్మకు నోటీస్ అందజేశారు. వర్మకు మొత్తం 2 సార్లు నోటీస్ కూడా ఇచ్చారు. ప్రస్తుతం మనం చూడొచ్చు 2 సార్లు, ఒకటి 12వ తేదీన ఇచ్చారు, మరొకటి 18వ తేదీన నోటీస్ ఇచ్చారు. అంటే తను విచారణకు హాజరవ్వాల్సిందని ఎప్పుడైతే హైకోర్టు ఆదేశించిందో మరొకసారి కూడా నోటీసును అందజేశారు. ఆ నోటీస్ కాపీని కూడా వర్మకి ఇచ్చారు. ఆ తర్వాత తను 18న ఇచ్చినటువంటి నోటీసుకు కానీ లేకపోతే 12వ తేదీన ఇచ్చినటువంటి 2 నోటీస్ కాపీలకు కూడా రిప్లై ఇచ్చారు. తను ఈ రోజు అంటే 25th 11 AM లోపు నేను విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని కూడా ప్రస్తావించారు. అంటే ఎప్పుడైతే తను హైకోర్టు చెప్పిందో విచారణకు హాజరవ్వాలి, విచారణకు సహకరించాల్సిందే అని చెప్పిందో తను మరొక 4 రోజుల టైం గడువు కోరుతూ 19వ తేదీన రిక్వెస్ట్ పెట్టుకున్నారు. ఆ గడువు కూడా నిన్నటితో పూర్తయిపోయింది. ఈ రోజు 11 గంటల వరకు కూడా తను విచారణకు హాజరు కావాల్సింది. కానీ నిన్న మరొకసారి కూడా లెటర్ రాశారు. నిన్న తన అడ్వకేట్ బాలయ్య ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి రిక్వెస్ట్ లెటర్ నిన్నటి డేట్తో ఉంది. మరొక 2 వారాల గడువు కావాలని చెప్పి మరొకసారి మద్దిపాడు పోలీసులను కోరుతూ ఒక లెటర్ రాశారు. దీంతో ఏకంగా పోలీసులు విచారణ నుంచి రామ్ గోపాల్ వర్మ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నాడు అనే ఉద్దేశంతోనే ఏకంగా జూబ్లీహిల్స్లో ఉన్నటువంటి వర్మ ఇంటికి రోజు పోలీసులు చేరుకున్నారు. ముందుగా తను ఎక్కడైతే నోటీస్ అందుకొని నేను విచారణకు సహకరిస్తానని చెప్పి పోలీసులకు చెప్పాడు, తన పైన ఏ కేసులు నమోదయ్యాయి అనే విషయాన్ని కూడా క్లుప్తంగా కనుక్కున్నాడు. కానీ తీరా తన అడ్వకేట్ ఇచ్చినటువంటి కాపీలో మా క్లయింట్కు అసలు ఏ కేసులు పెట్టారనే విషయం కూడా తెలియదు, ఏవో సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు పెట్టారు, ఫోటోలు మార్ఫింగ్ చేశారు అని చెప్పి తప్పుడు కేసులు బనాయించారు అనే విషయంతో తను హైకోర్టును ఆశ్రయించారు. అంటే ఒకవైపు పోలీసులకు విచారణకు హాజరవుతానని చెప్తున్నటువంటి వర్మ మరొక వైపు విచారణకు హాజరవకుండా తప్పించుకుంటూ ఉన్నాడు. ఇప్పుడు తాజాగా 4 రోజుల గడువు కోరాడు. 4 రోజుల గడువు కూడా పూర్తి అవడంతో మరొకసారి 2 వారాల గడువు కోరుతూ మరొకసారి పోలీసులను రిక్వెస్ట్ చేశాడు. దీంతో ఏకంగా పోలీసులు ఇక్కడికి వచ్చిన తర్వాత అడ్వకేట్ మరొక విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. అంత సీరియస్ క్రైమ్ ఏం కాదు, రామ్ గోపాల్ వర్మ తన క్లయింట్గా ఉన్నటువంటి వ్యక్తి పెద్ద క్రిమినల్ ఏం కాదు, ఇదేం పెద్ద క్రిమినల్ కేసులు కాదు కదా, వర్చువల్గా విచారించుకోవచ్చు. తన ఒక పేరు ప్రఖ్యాతలు కలిగినటువంటి డైరెక్టర్గా ఉన్నాడు, ఎన్నో అవార్డులు పొందినటువంటి సినిమాలను కూడా అందించినటువంటి డైరెక్టర్, తనను వర్చువల్గా విచారించండి, ఇది చట్టంలో కూడా భాగంగా ఉంది, కోర్టులు కానీ లేకపోతే అటు పోలీసుల సమయాన్ని వృధా చేయకుండా వర్చువల్గా విచారిస్తే ఖర్చు అదేవిధంగా సమయాన్ని కూడా ఆదా చేయొచ్చు అనే విషయాన్ని కూడా తను ప్రస్తావిస్తూ వచ్చున్నారు. సో వర్చువల్ ఎంక్వైరీ, వర్చువల్ విచారణ కోరుతూ తను మరొక పిటిషన్ను కూడా పోలీసుల ముందు ఉంచారు. దీనికి మాత్రం పోలీసులు నిరాకరిస్తున్నారు. మీరు ప్రతిసారి కూడా కేసు విచారణ నుంచి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఈరోజు వర్మను మేము కాంటాక్ట్ చేసిన తర్వాతనే ఇక్కడ నుంచి వెళ్తామని చెప్తా ఉన్నారు. వర్మ ఇంట్లోకి వెళ్ళడానికి సెర్చ్ వారెంట్ లేదు కాబట్టి ఇంటి బయటే వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. వర్మ ఎక్కడున్నాడు అనే విషయాన్ని కూడా వాకప్ చేస్తూ ఉన్నారు. వర్మ కంప్లైంట్ కాపీలు ఎప్పుడైతే పేర్కొన్నారో వర్మకు నోటీసులు ఇవ్వడానికి వచ్చినటువంటి టైంలో 2 నెంబర్లను ఇచ్చాడు తన పర్సనల్ నెంబర్లుగా చెప్తూ. ఆ 2 నెంబర్స్కి డయల్ చేస్తుంటే తను మాత్రం అందుబాటులో లేడు. సో ప్రస్తుతం వర్మను కాంటాక్ట్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్లే అవకాశం కనిపిస్తూ ఉంది. ప్రస్తుతానికి మద్దిపాడు పోలీసులు మాత్రం వర్మ ఇంటి దగ్గరే ఎదురు చూస్తూ ఉన్నారు. అడ్వకేట్ కూడా కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడుతూ మేము మరొక 2 వారాల గడువు కోరాము, ఖచ్చితంగా తను షూటింగ్ల నిమిత్తం బిజీగా ఉన్నాడు, ఒక వ్యక్తి ఎవరైనా నేరం మోపబడితే తనపైన తనకు ఉన్నటువంటి వృత్తి పనులు ఏవైనా ఉంటే వాటిని వదులుకొని రావాలి అంటే ఖచ్చితంగా సమయాన్ని ఇవ్వాలి అనే విషయం చట్టంలో కూడా ఉంది. సో నా క్లయింట్ షూటింగ్లు చేసుకుంటూ ఉంటాడు కాబట్టి తను షూటింగ్ నిమిత్తం కోయంబత్తూరు వెళ్ళాడు, సో తనకు ఖచ్చితంగా సమయం ఇవ్వాల్సిందే అనే విషయాన్ని మాత్రం అడ్వకేట్ ప్రస్తావిస్తున్నాడు. కానీ ఇప్పటి వరకు రామ్ గోపాల్ వర్మ ఫోన్ మాత్రం నాట్ రీచబుల్గానే ఉంది. వర్మ అటు పోలీసులకు కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందికి మాత్రం కాంటాక్ట్లో లేడు అనే విషయాన్ని అయితే చెప్తా ఉన్నారు. కానీ వర్మ సోషల్ మీడియా అకౌంట్లలో ఒక పోస్ట్ ప్రత్యక్షమైంది. తాను కోయంబత్తూరు షూటింగ్లో ఉన్నట్లుగా ఒక పోస్ట్ను పెట్టాడు.
నేను కోయంబత్తూరులో షూటింగ్ నిమిత్తం వచ్చాను, నా డ్రెస్ మీకు అంతగా నచ్చుండకపోవచ్చు అనే విషయాన్ని పెడుతూ తను ఒక పోస్ట్ను పెట్టాడు. సో తను నిజంగానే కోయంబత్తూరులో ఉన్నాడా లేకపోతే వేరే ఏదైనా ప్రదేశంలో ఉంటూ కోయంబత్తూరులో ఉన్నటువంటి విధంగా నటిస్తున్నాడా అనే దానిపైన కూడా పోలీసుల విచారణ కొనసాగుతుంది. ప్రస్తుతానికి మాత్రం వర్మ ఇంటి దగ్గర ఉన్నటువంటి సిబ్బంది కానీ వర్మ అడ్వకేట్ చెప్తున్నటువంటి ప్రకారం వర్మ ఈ స్టేట్లోనే లేడు అనే విషయాన్ని మాత్రం చెప్తా ఉన్నారు. మరొక 2 వారాల గడువు కోరాము, అదేవిధంగా వర్చువల్లో హాజరవుతారు విచారణకు అనే విషయాన్ని కూడా కోరామని చెప్తున్నారు. సో దీనిపైన మద్దిపాడు పోలీసులు ఏం చెప్తారో చూడాలి. వర్మను ఈరోజు కాంటాక్ట్ అయిన తర్వాతనే అందరూ ఊహాగానాలు వస్తున్నటువంటి విధంగానే వర్మను అదుపులోకి తీసుకుంటారా, లేకపోతే 2 వారాల గడువు కోరినటువంటి విధంగా 2 వారాల లేకపోతే అంతలోపు ఖచ్చితంగా హాజరవ్వాలి అని చెప్పి మరొక నోటీస్ ఏమైనా సర్వ్ చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది. సంతోష్. థ్యాంక్ యూ రవి.